ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని గమనించుకుందాము. కొన్ని వచనాలు, మొదటి కొన్ని వచనాలు 8 వచనాల వరకు చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు సొలొమోను గారు వారి యొక్క అనుభవంలో నుండి దేవుని ప్రేరణ చేత రాయించినటువంటి మాటలు, రాసి ఉంచినటువంటి మాటలు. మనం ఒక్కసారి ఈ మాటలు మనకి ఎలా ఉపయోగపడతాయి, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనము చూద్దాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4 వచనాలను గమనిస్తే ఇలా రాయబడి ఉంది. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియో వివేచనయో పుట్టించుటకును తగిన సామెతలు. అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే సామెతలు, జీవిత అర్థాన్ని తెలిపే దేవుని మాటలు. ఇక్కడ తండ్రి తన పిల్లలైన వారు ఎలా జీవించాలో కోరుకుంటున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ మనకు కనపడుతూ ఉంది. దేవుడు ఇలా రాయించి పెట్టాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఇది దేవుని ఉద్దేశము, దేవుని భక్తుడైనటువంటి సొలొమోను గారి ఉద్దేశము. వారి యొక్క జీవితంలో నుండి రాస్తున్నటువంటి మాటలు. సొలొమోను గారి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు సొలొమోను గారు చెప్తున్న మాటలు ఏమిటంటే, నేను జీవించినట్టుగా, నేను నా జీవితాన్ని నడిపించిన రీతిగా కాక దేవుని ఉద్దేశము పూర్వకంగా మీరు జీవించండి. నా జీవితంలో నేను ఇలాంటి ఒక జీవితాన్ని కలిగి లేక కోల్పోయిన వాడిగా ఉన్నాను, మీరు అలా ఉండొద్దు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవిక కోణంలో దైవంతో మనము ఆలోచించినప్పుడు, దైవ ప్రేరణ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఆలోచించినప్పుడు దేవుడు మన జీవితంలో నుండి కోరుకుంటున్నటువంటి అమూల్యమైన మాటలు, అమూల్యమైనటువంటి దేవుడు మనకు చూపుతున్న ఒక మార్గం అని మనము గ్రహించుకొని మన జీవితాన్ని ఈ రీతిగా మలుచుకోవడానికి మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. అందుకని దేవుడు ఇలా రాయించి పెట్టాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. దేవుని మాట వింటే, లేక తండ్రి మాట వింటే మనకేమొస్తుంది అంటే, మన జీవితము నెమ్మది కలిగి ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి ఎప్పుడూ బిడ్డల మేలునే కోరుకుంటాడు. పరమ తండ్రి సైతము అదే కోరుకుంటున్నాడు. అయితే ఇలా నెమ్మది కలిగి మనం జీవించాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే అవి అంటే 3వ వచనంలో చూస్తే, దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము.
దయ, అవసరతలో ఉన్నవారు లేదా ఇంత కలిగి ఉన్న వారికి మరింత సహకరించి వారిని వారు చేరాల్సిన గమ్యానికి చేర్చడం, వారిని ప్రోత్సహించి వారు బాగుపడడానికి సహకరించడం, సత్యము అసత్యము ఏదైతే కాదో అదే సత్యము, అసత్యానికి కాక సత్యాన్ని అనుసరించి ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం సత్యము. ఆ సత్యాన్ని మనము కోల్పోవద్దు, విడిచిపెట్టవద్దు అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి యొక్క ఉద్దేశము. అప్పుడు ఏమి జరుగుతుంది అలా ఉంటే? అంటే మనము జీవిస్తున్న ఈ జీవితంలో, మన జీవన ప్రయాణంలో మన చుట్టూ ఉన్న సమాజము మనల్ని చూసే దృష్టికోణము మారిపోతుందంట. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు. మన జీవితంలో దేవుని దృష్టి మన మీద ఉండాలి, మన చుట్టూన్న వారి మనుషుల దృష్టి కూడా మన మీద ఉండాలి, మన మంచి కోరేదిగా ఉండాలి, దయనొందేటట్టుగా ఉండాలంటే ఈ దయా సత్యము అనేవి మన జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరగాలంటే ఏమిటంట? ఇవన్నీ జరగాలి, మనం మంచుకుండాలంటే ఏమి చేయాలి అంటే ఏమి చెప్తా ఉన్నాడు? ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్నప్పుడు ఏమి చెప్తా ఉన్నాడు అంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని మీద ఆధారపడి ముందుకున్నాడు. నడిపించే నాయకుని మీద నమ్మకం ఉంచి ముందుకు నడుపు. నీ తండ్రి అయిన దేవుని మీద నీవు విశ్వాసం ఉంచమంటా ఉన్నాడు. మన సొంత చిత్తం, మన సొంత బుద్ధి అనేది కొన్నిసార్లు మనల్ని అనవసరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేసేదిగా ఉంటుంది అనే సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, లేదా దేవుని భక్తుడు తన జీవితంలో నుండి తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను గారు తన సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి ఆ స్థితిని మనము వారి జీవితంలో చూస్తాము. పరమగీతములు లేక ప్రసంగి గ్రంథము ఇవి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ సొలొమోను గారి జీవితము మనకు అర్థమవుతూ ఉంటుంది. వారి అనుభవంలో నుండి మేలు కోరి మనకు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, నీ సొంత బుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకు, దేవుని మాట మీద నడువు అని చెప్తా ఉన్నాడు. మనం ఇంకనూ గమనిస్తే అప్పుడు ఏమి జరుగుతుందంట? ఆయన యందు ఇంకేమంటాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోమని చెప్తాడు 6వ వచనంలో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడును. ప్రవర్తన అంటే అన్నిటి యందు నేను ఏమి చేసినా, ఎలా ముందుకెళ్ళినా, ఏ రీతిగా సాగినా అది ఆయన చిత్తమైందన్నట్టుగా పూర్తిగా ఆయన మీద ఆధారపడి. చిన్నపిల్లగాడు నాన్న చెప్పినట్టుగా వింటాడే, కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. తండ్రి తల్లి తెచ్చిచ్చింది తిని తృప్తి పొందుతాడు కదా, అలాగే ఆ చిన్న పిల్లవాడు కలిగినటువంటి మనసు కలిగి ఉండి ఆయన ఆధీనంలోకి వచ్చి ఆయన మాట ప్రకారం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అంటా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఏదైతే నువ్వు నడవాలనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, ఏ పనైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏది నువ్వు తలంచి ముందుకెళ్తా ఉన్నావో దాని మీద దేవుని యొక్క అధికారం ఉంటే అది సరళం చేయబడుతుంది, క్షేమకరంగా మారుతుంది అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, 7వ వచనంలో చూస్తే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సత్యానికి విరుద్ధమైంది అసత్యమైంది, మంచికి విరుద్ధమైంది చెడు, నిన్ను నీ మనసును, నిన్ను నీ దేహాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేది, అవమానాల పాలు చేసేది, అందరి ఎదుట నిన్ను నింద పరుడిగా ఉంచేది, అది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టమంటా ఉన్నాడు.
అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. ఈ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మేలు అనేది జరగాలంటే మనము దేవుని ఆధీనంలో ఉండి దేవుని మాట ప్రకారం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభువు లేదా దేవుడు కోరుతా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కొన్ని రెఫరెన్స్ని మనం చూద్దాము. కొన్ని మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను చూద్దాం. పూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును. ఎప్పుడు అంటే ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు మన ఎముకలకు సత్తు వస్తుంది, మన జీవితము బాగుపడుతుంది. మనము దేవుని చిత్తానికి ఉంటే ముందే మన జీవితాన్ని ముగించే వారిగా ఉండము. దేవుని చిత్తానికి ముందే మనము ఏది పోగొట్టుకునే వారిగా ఉండము. దేవుని చిత్త ప్రకారం అన్నీ మనకు జరుగుతాయి. ఈ లోకము మనకు యాత్ర. ఈ యాత్రలో దేవుడు నిర్ణయించినంత కాలము మనము సంతోషము సమాధానంతో ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు విరుద్ధమైంది వదిలిపెట్టాలి. అప్పుడు ఏమంట? అప్పుడు ఈ మాట మన జీవితంలో అన్వయించుకోవచ్చు, మనము అన్వయింపుగా చెప్పుకోవచ్చు. పూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును అంటా ఉన్నాడు. నిండు ఆయుష్తో పరిపూర్ణమైన జీవితం అనుభవించి సంతోషముగా దేవుని సన్నిధికి చేరేవారిగా ఉంటామన్న సత్యాన్ని చెబుతా ఉన్నారు. మనము మరికొన్ని విషయాలు మరొక మాటని గమనిస్తే ఇక్కడ 8వ వచనంలో 8వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన మాట. మన జీవితంలో మేలును చూడాలంటే దేవుడు చెప్పిన మాటను మనం అనుసరించేవారిగా ఖచ్చితంగా ఉండాలి. తండ్రి చెప్పిన మాట విన్న ఏ కుమారుడు కూడా, ఏ కుమార్తె కూడా, ఏ కుటుంబం కూడా వేదన పడినట్టుగా లేకుంటే విక్రీతల పాలైనట్టుగా మనం గమనించము. బాధ్యతాయుతమైన తండ్రి, బాధ్యత లేని తండ్రి కాదు, బంధాల విలువ తెలియని తండ్రి కాదు, బాధ్యత కలిగిన తండ్రి. మన దేవుడు మన పట్ల బాధ్యత కలిగిన దేవుడు, మన మంచి కోరే మన దేవుడు. ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన కుమారులుగా ఎంచబడినటువంటి, కుమార్తెలుగా ఎంచబడినటువంటి నీతో, నాతో, మనతో, మనందరితో చెప్తా ఉన్నాడు. నీవు దయనుంది జీవించడము, నీవు క్షేమం కలిగి జీవించడము నాకు ఇష్టము అంటా ఉన్నాడు. నీ జీవితంలో నేను మేలు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతున్న ఆ దేవుడు చెబుతున్న మాటలు, దయాసత్యమును విడిచిపెట్టకు, కంఠభూషణముగా ధరించుకో, నీ సబుద్ధిని ఆధారం చేసుకోకు, దేవుని మీద ఆధారపడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంటా ఉంటాం. మనం ఇంకను గమనిస్తే నేను జ్ఞాని కదని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనం విడిచిపెట్టు. ఏది నీకు నీ ఇంటికి నీ దేహానికి మంచిది కాదో అది విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయ్యి వస్తుంది. నీవు పరిపూర్ణమైన ఆయుష్ పొంది జీవించి దేవుని చిత్త ప్రకారంగా చేరవలసిన సమయం దేవుని సన్నిధిలోనికి చేరుకుంటావు అంటా ఉన్నాడు. దేవుడి మాటలు చెబుతూ ఉన్నప్పుడు దేవుడు ఆశించిన రీతిగా మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి నీవు, నేను, మనము ఆయన సన్నిధికి వచ్చిన మనము ప్రార్థన చేసుకొని మనకు మన దేవునికి అడ్డుగా ఉన్న ఆ అడ్డుతెరలను తొలగించుకుందాము. గడిచిన కాలము గతించిపోయింది, కానీ నూతన ఆరంభం అనేది ఈ జీవితంలో దేవుడు చూడాలనుకుంటా ఉన్నాడు.
నూతన ప్రక్రియను చూడాలనుకుంటా ఉన్నాడు. ఆ నూతన క్రియ, ఆ నూతన ఉత్తేజం, ఆ నూతన జీవితము, దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ మంచి కార్యము మన జీవితంలో దేవుడు కలిగించులాగున మన హృదయం దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా రాజా యేసయ్యానికి వందనాలు తండ్రి. ప్రభా, మా జీవితంలో, నా జీవితంలో మీ చేతిలో పెడుతుండగా ప్రభువా, మీరు ఆశించిన రీతిగా మేము జీవించి, మీరు నాయన మా పట్ల ఉద్దేశించిన ఉద్దేశం తండ్రి ప్రభువా, మా జీవితంలో మేము అనుభవించటకు తండ్రి ప్రభువా, మేలును మేము చూసటకు తండ్రి ప్రభు మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.